ప్రతి రూపాయి సేవ్ చేసుకొని ఎంతో ఇష్టంతో ఫోన్ కొనుక్కోవాలనుకున్నాను. నీ గురించి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి 100 మందిలో 10 మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సాడ్ థింగ్ ఏంటంటే మన తెలుగులో కూడా ఇలాంటి కంటెంట్ అవేర్నెస్ని ఇప్పటివరకు ఎవరు చేయలేదు. అందరికీ నమస్తే, నా పేరు కృష్ణ. ఇది మన ఛానల్లో ఫస్ట్ ఫుల్ వీడియో. ఎక్కువ ల్యాగ్ చేయకుండా ఈ వీడియో ఎందుకు చూడాలి, ఈ వీడియో చూసిన దానివల్ల లాభం ఏంటి, దీని గురించి మాత్రమే మాట్లాడుతాను. నేను ఫోన్ లాంచ్ అయిన వెంటనే అది ఏ బ్రాండ్ అనేది పక్కన పెట్టండి, ఏ ఫోన్ మోడల్ అనేది పక్కన పెట్టండి, ఫోన్ మార్కెట్లోకి లాంచ్ అయిన వెంటనే దాన్ని కొనేసి అన్బాక్సింగ్ చేసేసి దాన్ని యూజ్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారా ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి 100 మందిలో 10 మంది ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. నేను ఇలానే మార్కెట్లో లాంచ్ అయిన వెంటనే చాలా ఫోన్స్ కొన్నాను. అందులో 20% ఆఫ్ ద ఫోన్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనమాట. ఇక్కడే ఒక ఇంపార్టెంట్ నోట్, నేను చెప్పే ఈ ప్రాబ్లమ్స్ ప్రతి ఫోన్లో ఉంటుందని కాదు, అలానే ఏ ఫోన్ బ్రాండ్ని తప్పుపడుతున్నానని కాదు, ఇది కేవలం జస్ట్ అవేర్నెస్ కోసం మాత్రమే. ఈ ప్రాబ్లమ్ని నేను 2 టైప్స్గా డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఫోన్ మార్కెట్లోకి లాంచ్ అయిన వెంటనే మనం ఫేస్ చేసే ఇష్యూస్, అలానే ఓఎస్ అప్డేట్స్ ద్వారా వచ్చే ఇష్యూస్. ఇందులో ఫస్ట్ది ఫోన్ మార్కెట్లోకి లాంచ్ అయిన వెంటనే వచ్చే ఇష్యూస్ని అబ్జర్వ్ చేద్దాం. అందులో మెయిన్గా మనకు వచ్చేది హీటింగ్ ఇష్యూస్. హీటింగ్ ఇష్యూస్ ఏంటంటే అందులో మళ్ళీ 2 టైప్స్. ఒకటి కెమెరా వల్ల వచ్చేది, ఇంకొకటి గేమింగ్ వల్ల వచ్చేది. కెమెరా ఏంటంటే మనకి కెమెరా ఆప్టిమైజేషన్ సరిగ్గా లేనప్పుడు మనం కొంచెం సేపు యూజ్ చేసినా ఫోన్ హీట్ ఎక్కిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి గేమింగ్ మనము కూలింగ్ టెంపరేచర్లో ఆడుతున్నా, ఎలాంటి నార్మల్ టెంపరేచర్లో ఆడుతున్నా కూడా ఊరికే ఒక జస్ట్ 2 మినిట్స్ 5 మినిట్స్ ఆడంగానే ఫోన్ హీట్ అయిపోతూ ఉంటుంది. ఇది ప్రాసెసర్ ఆప్టిమైజేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇవి మేజర్ హీటింగ్ ఇష్యూస్ అనమాట మనకు వచ్చేది. ఇంకొకటి సెకండ్ వన్ బ్యాటరీ ఇష్యూ. ఇది చాలా రేర్. ఎక్కడైతే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అవుతుందో అక్కడే ఇలాంటి బ్యాటరీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అంటే బ్యాటరీస్ పేలిపోవడం కానీ ఇవి రేర్గా జరుగుతూ ఉంటాయి అనమాట బ్యాటరీ ఇష్యూస్. థర్డ్ వన్ వచ్చేసి ప్రాసెసర్ ల్యాగ్ అంటే మనం గేమింగ్ ఆడేటప్పుడు కాదు, మామూలు డైలీ టాస్క్ చేస్తున్నప్పుడు కూడా ల్యాగ్ అవుతూ ఉంటుంది. అంటే చిన్న ప్రాసెస్ కాదు, మామూలు కొంచెం పెద్ద ప్రాసెసర్లే, అవి డైలీ టాస్క్ కూడా సరిగ్గా చేయలేవు అనమాట, ల్యాగ్ అవుతూ ఉంటాయి. సో ఇది దేనివల్ల అవుతుందంటే ప్రాసెసర్ ఆప్టిమైజేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల. ప్రాసెసర్ ఆప్టిమైజేషన్ మనకి కంపెనీ ప్రొవైడ్ ఎంత మంచిగా ఆప్టిమైజేషన్ చేస్తే అంత ఫ్రీగా ఉంటుంది అనమాట. మనకి ప్రాసెసర్ చిన్న ప్రాసెసర్ అయినా దాని ఇంపాక్ట్ చాలా హెవీగా ఉంటుంది. ల్యాగ్ అవ్వకుండా గేమింగ్స్ కూడా ఆడుకోవచ్చు. అలానే ఇంకా ఫోర్త్ది వచ్చేసి మైక్రోఫోన్ అండ్ సిగ్నల్ ఇష్యూస్. ఇది ఇప్పుడు ఈ మధ్య రేర్ అయిపోయింది, కానీ ఇంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు అనమాట. ఇదేంటంటే మనకి ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా ఉండవు, అలానే మైక్రోఫోన్ సరిగ్గా ఉండదు అనమాట. మనం మాట్లాడుతున్న పక్కన వాళ్ళకి వినిపించదు. ఇది మెయిన్గా పిక్సెల్ ఫోన్స్లో ఇప్పుడు చూస్తున్నా, అంటే నేను రివ్యూ చేసినా కానీ తర్వాత ఫ్రెండ్స్ ఫోన్ యూస్ చేస్తున్నా కానీ ఈ సిగ్నల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇవి ఫోన్ మార్కెట్లోకి లాంచ్ అయిన వెంటనే మనం కొన్నప్పుడు వచ్చే ఇష్యూస్. ఒకటి చెప్పడం మర్చిపోయా, ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తా. అంటే ఫోన్ మార్కెట్లోకి లాంచ్ అయిన వెంటనే దాని క్రేజ్ చూసి, దాన్ని బ్రాండ్ హైప్ చూసి వెంటనే కొనడం, అంటే ఆ ఫోన్ ప్రైస్ రేంజ్ చాలా బాగుందని చెప్పి వెంటనే కొనడం వల్ల ఏదన్నా ఇష్యూ వస్తే ఎలా సఫర్ అవుతారు అనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తా. రీసెంట్గా జరిగింది ఐక్యూది స్క్రీన్ గ్యాప్ ఇష్యూ ఇప్పుడు నడుస్తుంది అనమాట. ఐక్యూ 13 ఫోన్లో అది కొనేసారు. అంటే చాలామంది మంచి ప్రైజ్ అని చెప్పి కొనేసిన తర్వాత ఇప్పుడు గ్యాప్ ఇష్యూ వచ్చింది. గ్యాప్ ఇష్యూ వచ్చిన తర్వాత నువ్వు కొనేసి ఏం చేస్తావు చెప్పు? అదే ఒక 2 మంత్స్ వెయిట్ చేసి ఉంటే నీకు అందులో ఏదో ఒకటి తెలిసేదనమాట, ఆ ఫోన్ బాగుందా లేదా, లేదంటే ఏమైనా ఇష్యూస్ ఉంటే బయటపడేవి. ఇలాంటివి ఏమన్నా చూసుకొని కొన్నప్పుడు నీకు ఆ ఫోన్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. అంతేగాని ఫోన్ వాళ్ళు మార్కెట్లో లాంచ్ చేసిన ప్రైస్కి వాల్యూ ఫర్ మనీ అవ్వదు ఎప్పుడు కానీ. నెక్స్ట్ ప్రాబ్లమ్ 2, ఓఎస్ అప్డేట్ చేసిన తర్వాత వచ్చే ఇష్యూస్. ఇది ఈ మధ్య ఎక్కువ ఫేమస్ అవుతున్న ఇష్యూస్ అనమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి గ్రీన్ లైన్ ఇష్యూ. ఇది నేను చెప్పిన అవసరం లేదు, చాలామంది ఫేస్ చేశారు ఇది. అందులో మనకి ఎగ్జాంపుల్గా OnePlus బ్రాండ్ ఒక్కటి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో వేరే బ్రాండ్స్లో కూడా గ్రీన్ లైన్ ఇష్యూస్ ఫేస్ చేశారు. కాకపోతే OnePlusలో వేరే బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే ఈ OnePlus మోడల్స్లో ఎక్కువ వచ్చాయన్నమాట. సో దానివల్ల OnePlus ఫేమస్ అయింది గ్రీన్ లైన్ ఇష్యూకి. అంతేగాని OnePlusలో ఒక్కటే వస్తుందని కాదు గ్రీన్ లైన్ ఇష్యూ. నెక్స్ట్ ఇంకొకటి సెకండ్ది మదర్ బోర్డ్ ఇష్యూ. ఇది చాలా సివియర్ ఇష్యూ అనమాట. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి పోకోలో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక పోకో పర్టికులర్ మోడల్కి మదర్ బోర్డ్ ఇష్యూ వచ్చింది ఆఫ్టర్ ఓఎస్ అప్డేట్ చేసిన తర్వాత.
కానీ ఆ మదర్ బోర్డ్ ఇష్యూ ఆ ఒక్క మోడల్లోనే వచ్చింది. దాని తర్వాత ఏ పోకో మోడల్లో రాలేదన్నమాట ఆ ఇష్యూ. కానీ అందరికీ ఆ పోకో ఫోన్స్ తీసుకోవడం వల్ల ఆ మదర్ బోర్డ్ ఇష్యూ ఉంటుందేమో అని మైండ్లో ఉండిపోయి దాని సేల్స్ పైన కూడా నెగిటివ్ ఇంపాక్ట్ పడింది అనమాట చాలా రోజుల వరకు. నెక్స్ట్ థర్డ్ది బ్యాటరీ కన్జంప్షన్. ఈ బ్యాటరీ అనేది మామూలుగా దీని లైఫ్ టైం ఒక 2 to 3 years వరకు ఉంటుంది ఏ స్మార్ట్ ఫోన్ అయినా. దాని తర్వాత మనం బ్యాటరీ చేంజ్ చేసుకోవాలి. కానీ 1 year లోపల ఉన్న బ్యాటరీస్ కూడా కొన్నిసార్లు ఏమవుతాయంటే ఓఎస్ అప్డేట్ చేసిన తర్వాత డ్రైనింగ్ ఇష్యూ అనేది ఎక్కువ అవుతుంది. సపోజ్ ఇప్పుడు నేను ఓఎస్ అప్డేట్ చేయకముందు నాకు ఒక 5 to 6 hours స్క్రీన్ ఆన్ టైం, కొంచెం మీడియం యూజర్ అయితే 5 to 6 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది అనుకోండి. ఓఎస్ అప్డేట్ చేసిన తర్వాత 4 hours పడిపోతుంది. కొన్నిసార్లు చాలామంది యూజర్స్కి 3 hours స్క్రీన్ ఆన్ టైం పడిపోయిన ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట. అది 1 year లోపల ఉండే బ్యాటరీస్కి. సో ఇలా కొన్నిసార్లు జరుగుతుంటాయి. కానీ ఇది అంత మేజర్ అయితే కాదు, ఎందుకంటే మళ్ళీ ఇంకో అప్డేట్ ఇచ్చిన తర్వాత ఓఎస్ అప్డేట్ ఈ ఇష్యూని అయితే రిజాల్వ్ చేయొచ్చు అనమాట చాలా బ్రాండ్స్ వరకు. 4th one వచ్చేసి కెమెరా క్వాలిటీ ఇష్యూ. ఇది ఇష్యూస్లోనే అండర్ రేటెడ్ ఇష్యూ. ఇది ఎవరు ఎక్స్పోజ్ చేయరు, అదేంటో నాకు అర్థం కాదు. ఏ యూట్యూబర్ అయినా సరే దీన్ని నెగ్లెక్ట్ చేస్తామంటారు. చెప్తాను చూడండి, మీకు ఓఎస్ అప్డేట్ అవ్వక ముందు మీకు కెమెరా క్వాలిటీ ఒకలాగా ఉందనుకోండి, అది అప్డేట్ చేసిన తర్వాత క్వాలిటీ తగ్గిపోతుంది అనమాట, చాలా డిగ్రేడ్ అవుతుంది. ఎందుకు బ్రాండ్స్ ఇలా చేస్తాయి అంటే ఆ పర్టికులర్ మోడల్ని నెక్స్ట్ వేరే మోడల్ తీసుకురావాలంటే వాళ్ళు ఈ పాత మోడల్ని డిగ్రేడ్ చేస్తేనే కదా ఆ కొత్త మోడల్ అప్గ్రేడ్ చేసుకున్నామని చూపించుకోవడానికి పిక్స్, ఫొటోస్ కానీ ఏదైనా సరే. ఆ ఫొటోస్ కూడా మనకి మామూలుగా డిగ్రేడ్ అయ్యినవి మళ్ళీ ఓఎస్ అప్డేట్లో రీజాల్వ్ చేస్తారంటే చేయరు. నేను పెద్ద బ్రాండ్స్ గురించి మాట్లాడలేదు, ఐఫోన్స్, శాంసంగ్ ప్రీమియం ఫోన్స్ ఉంటాయి కదా వాటి గురించి అయితే మాట్లాడలేదు. మామూలుగా మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్స్ గురించి మాట్లాడుతున్నాం. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసి చూడండి, ఇప్పటివరకు అబ్జర్వ్ చేయకపోతే అప్డేట్ చేయకముందు ఒకలాగా ఉంటుంది కెమెరా క్వాలిటీ. ఒక 1 year 2 years 1.5 year అయినా కూడా చాలు, దాని తర్వాత దాని క్వాలిటీ అనేది చాలా తగ్గిపోతుంది అప్డేట్ తర్వాత కెమెరా క్వాలిటీ. ఇది ఎవరైనా ఇష్యూ ఫేస్ చేస్తుంటే ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవన్నమాట ఓఎస్ అప్డేట్ చేసిన తర్వాత వచ్చే ఇష్యూస్ మనకి. సో ఇప్పుడు ఈ 2 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్. ఫస్ట్ వన్, ఫోన్ మార్కెట్లోకి లాంచ్ అయిన వెంటనే కొనాలా? మీకు నెససరీ నాకు ఇప్పుడే కావాలి ఫోన్ అన్నప్పుడు మీరు ఒక మంచి బ్రాండ్ చూస్ చేసుకొని మీకు నచ్చిన బ్రాండ్, అందులో దాని యొక్క హిస్టరీ చూడండి. హిస్టరీ చూసి అది మీరు కొనాలా లేదా ఆ ఫోన్ డిసైడ్ చేయాలి. ప్రైస్ రేంజ్ చెక్ చేయండి. అలానే 4 మేజర్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాసెసర్, బ్యాటరీ, కెమెరా క్వాలిటీ, అలానే డిస్ప్లే, ఈ 4 చెక్ చేసిన తర్వాత మీరు ఆ కొనాలో లేదో డిసైడ్ అయ్యి తీసుకోండి. అలా కాకుండా నాకు టైం ఉంది, నాకు ఇప్పుడే అంత ఎమర్జెన్సీగా ఏం అవసరం లేదు అనుకుంటే ఫోన్ మాత్రం మీరు ఒక 1 month, అట్లీస్ట్ 1 month అయినా వెయిట్ చేయండి. 1 month or 2 months వెయిట్ చేసిన తర్వాత మీకు ఆ ఫోన్లో ఉండే ఇష్యూస్ బయటపడతాయి అన్నమాట. దాని తర్వాత మీకు అది మేజర్ ఇష్యూ అనిపిస్తే ఆ ఫోన్ తీసుకోకండి, స్కిప్ చేసేయండి, వేరే ఫోన్స్ ఉన్నాయి. అది కాకుండా మైనర్ ఇష్యూ, నాకు పర్లేదు ఆ ఇష్యూ ఉన్నా పర్లేదు అనుకుంటే అప్పుడు మీరు ఆ ఫోన్ తీసుకోవచ్చు అనమాట. అప్పుడు మీకు అది వాల్యూ ఫర్ మనీ ఫోన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఓఎస్ అప్డేట్. ఓఎస్ అప్డేట్కి సొల్యూషన్ ఏంటంటే మీరు ఇప్పుడు అది కూడా సేమ్, మీరు అప్డేట్ వచ్చిన తర్వాత మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అది ఓవర్ నైట్ అప్డేట్ అవ్వకుండా మీరు అక్కడికి ఆ ఆప్షన్ని డిఫాల్ట్ చేసుకొని మీరు నెట్లో ఒకసారి సెర్చ్ చేసి చూడండి ఆ అప్డేట్కి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా. ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, బీటాలో కాదు మామూలుగా అందరికీ వచ్చేసిన తర్వాత, అందరికి రోల్ అవుట్ అయిన తర్వాత ఒక్కసారి అప్డేట్ చెక్ చేసి చూడండి. అప్డేట్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే, గ్రీన్ ఇష్యూస్ ఉన్నాయని చాలామంది రివ్యూస్ చేయడం కానీ, లేదంటే ఇలా మదర్ బోర్డ్ ఇష్యూస్, ఏ ఇష్యూ అయినా కానీ ఇవ్వండి, అలాంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్తే స్కిప్ చేసేయండి. జస్ట్ అప్డేట్ చేయకుండా ఆగారనుకోండి, మళ్ళీ ఆ బ్రాండ్స్ అనేవి ఆ మోడల్ అప్డేట్, ఆ ఓఎస్ అప్డేట్ని రిజాల్వ్ చేసి మళ్ళీ మీకు ఇంకో అప్డేట్ని ప్రొవైడ్ చేస్తుంది. అప్పుడు మీరు అప్డేట్ చేసుకుంటే మీకు అలాంటి ఇష్యూస్ ఉండవు. సో మళ్ళీ ఇక్కడ నేను ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఏ బ్రాండ్ని కానీ దేన్ని కానీ నేను తప్పుపట్టట్లేదు. ఎందుకంటే ఏది మాన్యువల్ టెస్ట్ చేసి కానీ ప్రతి ఫోన్ మాన్యువల్ టెస్ట్ చేసి మీ చేతికైతే రాదు. కొన్ని ఫోన్స్ అలా అవుతాయి అంతే. ఎందుకంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అవ్వచ్చు, లేదంటే ఆ మోడల్లో పర్టికులర్ మోడల్లో ఆ ప్రాబ్లం ఉండొచ్చు. సో ఇవి నేను ఇప్పుడు చెప్పిన లైవ్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఏ మోడల్లో రిపీట్ అవ్వలేదు. ఎందుకంటే ఆ బ్రాండ్స్ అనేవి దానికి ఆ కేర్ తీసుకున్నాయి. ఆ ఒక ఇష్యూ ఫేస్ అయితేనే కదా తర్వాత మళ్ళీ అవి అవ్వకుండా చూసుకోవాలి. సో మీరు తొందరపడి తీసుకోకుండా మీకు టైం ఉంటే ఒక్కసారి 1 month or 2 months చెక్ చేసి ఫోన్ తీసుకోమని చెప్తాను. ఇది నా అల్టిమేట్ సొల్యూషన్. థ్యాంక్ యూ. జై హింద్. తర్వాత దాని
మదర్ బోర్డ్ ఇష్యూస్ కాదురా.